ఇక మొంతా తుఫాన్ గమనానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మోంతా తీవ్ర తుఫాను అంతర్వేది పాలెం పరిసర సమీపంలో తీరాన్ని తాకినట్టుగా తెలుస్తోంది. అయితే అధికారికంగా వాతావరణ శాఖ ఇంకా ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతం అయితే కోనసీమ జిల్లాలో చాలా ప్రాంతాల్లో బలమైనటువంటి ఈదురుగాలులు పరిస్థితి కనిపిస్తోంది. ఈ సాయంత్రంకే అమలాపురము, అంబాజీపేట పరిసర ప్రాంతాల్లో చెట్లు పడిపోయిన ఘటనలు కూడా జరిగాయి. ప్రస్తుతం అంతర్వేది సమీపంలో తీరాన్ని తాకుతోంది. పూర్తిగా తీరం దాటడానికి సుమారుగా 2 నుంచి 3 గంటల సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. మోంతా తుఫాను చాలా ప్రభావాన్ని చూపింది. చాలా నిశ్శబ్దంగా వచ్చి దాని ప్రభావం చూపించింది అనుకోవచ్చు. ఎక్కడైతే తీరం దాడుతుందో ఆ పరిసర సమీపంలో ఈ ఉదయం వరకు కూడా చాలా వరకు ఎండ కాచింది. ఏ రకమైనటువంటి తుఫాను అలజడి కూడా లేకుండా ఈ సాయంత్రం నుంచి కూడా ప్రభావం చూపించింది. అయితే మోంతా తుఫాను యొక్క ప్రభావం మొత్తం రాష్ట్రమంతా కూడా కనిపిస్తుంది. అటు విశాఖపట్నం నుంచి అలాగే దక్షిణ కోస్తా ప్రాంతంలో కూడా బలంగా కనిపిస్తుంది. మోంతా తుఫాను పూర్తిగా తీరం దాటినప్పటికీ దాని ప్రభావం మరో 24 గంటల పాటు రాష్ట్రం మీద స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తమిళనాడు ఈ 4 రాష్ట్రాలు కూడా మోంతా తుఫాను యొక్క ప్రభావం కనిపించే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ పరిసర సమీపంలో తీరాన్ని తాకిందని చెప్పుకోవచ్చు. పూర్తిగా తీరం దాటడానికి మరొక 2 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. మచిలీపట్నానికి సమీపంలో, మచిలీపట్నానికి కొంచెం ముందు నరసాపురానికి మధ్య ప్రాంతంలో తీరం తాకినట్టుగా మనకి తెలుస్తోంది. ఉపగ్రహ ఛాయాచిత్రాల ప్రకారం తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఈ ప్రాంతం అంతా కూడా మచిలీపట్నం, విజయవాడ, మధిర, ఏలూరు, పిడుగురాళ్ల, వినుకొండ మొత్తం ఈ ప్రాంతాలంతా కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. అలాగే తీరాన్ని తాకే సమయానికి 85 కిలోమీటర్ల వేగంతో బలమైనటువంటి ఈదురుగాలుల ప్రభావం కూడా అంతర్వేది పరిసర సమీపంలో కోనసీమ జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఇతర జిల్లా ప్రాంతాల్లో కూడా ఈ ప్రభావం కనిపిస్తోంది. ప్రస్తుతం అధికారికంగా కూడా కాకినాడలో 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తున్నాయి. మచిలీపట్నంలో 68 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తున్నాయి. కొద్దిసేపటి క్రితం విశాఖపట్నం తుఫాన్ హెచ్చరికల కేంద్రం ఇచ్చినటువంటి బులెటిన్లో కూడా స్పష్టం చేశారు. మచిలీపట్నం దగ్గర 68 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తున్నాయి. రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తున్నట్టుగా నమోదైనట్టుగా వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. కాకినాడ సమీపంలో 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తున్నట్టుగా మనకి కొద్దిసేపటి క్రితం ఇచ్చినటువంటి బులెటిన్లో తెలుస్తుంది. చూడొచ్చు ఈ ప్రాంతం అంతా కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా ఇటు నెల్లూరు మొదలుపెట్టి నెల్లూరు దగ్గర నుంచి నంద్యాల, కర్నూలు, గద్వాల్ అలాగే తెలంగాణ ప్రాంతంలో కూడా ఈ ప్రభావం కనిపిస్తుంది. రేపు కూడా ఈ ప్రభావం కనిపించే అవకాశం ఉంది. అయితే ఈ మోంతా తుఫాన్ని ఈరోజు అక్టోబర్ 28, ఇదే అక్టోబర్ 28వ తారీఖున గతంలో కూడా తుఫాన్లు తీరం దాటినటువంటి పరిస్థితి మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. గతంలో కూడా నీలం తుఫాన్ 2010లో నీలం తుఫాన్ అక్టోబర్ 28నే తీరం దాటింది. అలాగే 2021లో ఏర్పడినటువంటి గులాబ్ తుఫాన్ కూడా కళింగపట్నం దగ్గర తీరం దాటింది. అక్టోబర్ 29వ తారీఖు తీరం దాటింది. తిరిగి మళ్ళీ మోంతా తీవ్ర తుఫాను మచిలీపట్నం పరిసర సమీపంలో మళ్ళీ అక్టోబర్ 28వ తారీఖునే తీరం దాటింది. చూసుకున్నట్టయితే గణాంకాలు చూసుకున్నట్టయితే అక్టోబర్ 28, అక్టోబర్ 29 తీరం దాటినటువంటి తుఫానుల యొక్క పరిస్థితి ఎక్కువగా ఉంది. మచిలీపట్నంలో గతంలో కూడా నీలం తుఫాన్ తీరం దాటింది. తీరం దాటినప్పటికీ కూడా తీరం దాటిన తర్వాత 5 రోజుల పాటు ప్రభావం చూపించింది. 5 రోజుల పాటు విశాఖ, ఇతర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలను గతంలో నీలం తుఫాన్ 2010లో అక్టోబర్ 28న మచిలీపట్నం దగ్గర తీరం దాటినప్పటికీ దాని ప్రభావం 3 రోజుల పాటు రాష్ట్రమంతా చూపించింది. గులాబ్ తుఫాను కూడా అక్టోబర్ 29వ తారీఖు కళింగపట్నం దగ్గర తీరం దాటిన మరో 2 రోజుల పాటు ఆ ప్రభావం చూపించింది. ఇప్పుడు మోంతా తుఫాను కూడా తీరాన్ని తాకిన ఈ పరిస్థితి మరో 24 గంటల పాటు కూడా మొత్తం భారీ వర్షాలను ఇస్తుంది. ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా ఫ్లాష్ ఫ్లడ్, ఆకస్మిక వరదల పరిస్థితి కూడా ఉంది. చాలా ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే విశాఖపట్నంలో ఆనందపురం సమీపంలో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే విశాఖ నగరంలో 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గడిచినటువంటి 24 గంటలు కూడా చాలా వర్షపాతాలు నమోదవుతున్నాయి విజయనగరం, విశాఖపట్నం, ఇతర ప్రాంతాల్లో. ముఖ్యంగా మధ్య కోస్తా ప్రాంతాలు చూసుకున్నట్టయితే దక్షిణ కోస్తా ప్రాంతాలు, మధ్య కోస్తా ప్రాంతాల్లో బలమైనటువంటి వర్షం ఉంది. అలాగే బలమైనటువంటి ఈదురుగాలులు కొనసాగుతున్నాయి.
తుఫాను తీరం తాకిన సమయంలో కూడా, తీరాన్ని దగ్గరవుతున్న సమయంలో కూడా 80 కిలోమీటర్లు మించినటువంటి వర్షం, 80 కిలోమీటర్లు మించినటువంటి బలమైన గాలులు ఉన్నట్టుగా మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఈ ప్రాంతానంతా కూడా మనం పరిశీలించవచ్చు. ప్రస్తుతం నెల్లూరు నుంచి ఈ ప్రాంతం అంతా కూడా ప్రభావం కనిపిస్తుంది. తెలంగాణ ప్రాంతంలో కూడా ప్రభావం కనిపిస్తుంది. అలాగే రేపు కూడా తెలంగాణకి రెడ్ అలర్ట్ జారీ చేశారు. తెలంగాణలో చాలా ప్రాంతాల్లో, కొత్తగూడెం కావచ్చు, మధిర కావచ్చు, అలాగే ఖమ్మం ప్రాంతాల్లో ఇప్పటికే ఖమ్మం ప్రాంతానికి, భద్రాద్రి కొత్తగూడెనికి కూడా ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ ఇచ్చారు. మరో 24 గంటల్లో ఆకస్మిక వరదలు వచ్చేటువంటి పరిస్థితి ఉందని ఇప్పటికే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెనికి కూడా సూచన చేశారు. ప్రస్తుతం అయితే మనకి మచిలీపట్నం, విజయవాడ, వినుకొండ, పిడుగురాళ్ళ ఈ ప్రాంతాల్లో చాలా భారీ వర్షం నమోదవుతోంది. అలాగే ఈ ప్రాంతంలో బలమైనటువంటి గాలులు కూడా కొనసాగుతున్నాయి. గాలుల ప్రభావం కూడా స్పష్టంగా తెలుస్తోంది. మనం చూడొచ్చు ఈ ప్రాంతాలంతా కూడా బలమైన గాలులు కొనసాగుతున్నాయి. క్రమేపీ తీరం పూర్తిగా దాటిన తర్వాత క్రమక్రమేణా తీవ్ర తుఫాను కాస్త తిరిగి మళ్ళీ తీవ్ర వాయుగుండంగాను పూర్తిగా బలహీనపడుతుంది. ఈ మొత్తం ప్రక్రియ జరగడానికి మరో 24 గంటలు పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ ప్రాంతం అంతా, విశాఖపట్నంలో ఇప్పటికే భారీ వర్షం పడుతోంది, తుని ప్రాంతంలో భారీ వర్షం పడుతోంది, కాకినాడ పరిసర ప్రాంతంలో కూడా వర్షం పడుతోంది. అలాగే గాలుల ప్రభావం కొనసాగుతోంది. తుఫాను తీరం దాటినటువంటి ప్రాంతానికి పక్కనున్నటువంటి జిల్లాలు, అంటే పక్కనున్నటువంటి కోస్తా ప్రాంతాల్లో కూడా బలమైనటువంటి గాలులు కొనసాగే పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం చూడవచ్చు ఈ ప్రాంతం అంతా కూడా బలమైనటువంటి గాలులు కొనసాగే పరిస్థితి ఉంది. పూర్తిగా తీరం దాటడానికి 3 గంటల సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. అంటే సుమారుగా రాత్రి 11:30 వరకు కూడా ఈ ప్రభావం కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో అంతర్వేదిపాలెం, మచిలీపట్నం ఈ పరిసర ప్రాంతాల్లో, ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతాలు, ఓడలరేవు కావచ్చు, కొమరగిరిపట్నం, అలాగే ఇటు యానం పరిసర ప్రాంతాలు, ఈ ప్రాంతాలంతా కూడా ప్రభావం కనిపిస్తుంది. ఇప్పటికే యానం పరిసర ప్రాంతాల్లో సముద్రాలకు ఉధృతుంటుందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. కాకినాడ హోప్ ఐలాండ్ మనం చూస్తున్నాం. కాకినాడ హోప్ ఐలాండ్ పరిసర ప్రాంతంలో కూడా, యానం, కాకినాడ హోప్ ఐలాండ్ పరిసర ప్రాంతాల్లో కూడా బలమైనటువంటి గాలులు, అలాగే బలమైనటువంటి వర్షం కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. మోంతా తుఫాను ప్రస్తుతమైతే తీరాన్ని తాకింది. అది కొద్ది గంటల సమయం తీరాన్ని పూర్తిగా దాటడానికి మరో 2 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం ఆ ప్రభావం అంతా కూడా కోస్తాంధ్ర అంతటా కూడా చాలా స్పష్టంగా తెలుస్తోంది. అలాగే తుఫాన్లు చూస్తున్నట్టయితే 2010లో నీలం తుఫానుకు ఉన్నటువంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. గతంలో కూడా నీలం తుఫాను అక్టోబర్ 28న తీరం దాటినప్పటికీ కూడా ఇటు విశాఖ, తూర్పుగోదావరి, ఉభయ గోదావరి జిల్లాలో కూడా చాలా బలమైనటువంటి వర్షాలు ఇచ్చింది తీరం దాటిన తర్వాత. ఈ మోంతా తుఫాను కూడా తీరం దాటినా కూడా మరో 24 గంటల పాటు ఈ ప్రాంతాలంతా కూడా బలమైన వర్షాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు ఒరిస్సా, మరోవైపు ఛత్తీస్గఢ్, మరోవైపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు, అంటే సుమారుగా 5 రాష్ట్రాల్లో మోంతా తుఫాను ప్రభావం కనిపించేటువంటి అవకాశం రాగల 24 గంటల్లో కనిపిస్తుంది. రేపు కూడా చాలా ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. 30వ తారీఖు ముఖ్యంగా ఈ కోస్తా ప్రాంతాల్లో, కొన్ని ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అంటే ఈ ప్రాంతంలో 5 నుంచి 10 సెంటీమీటర్ల వర్షపాతం పడేటువంటి అవకాశం ఉంది. రేపు మాత్రం ఇటు శ్రీకాకుళం మొదలుపెట్టి నెల్లూరు ప్రాంతం వరకు చాలా ప్రాంతాలు రెడ్ అలర్ట్ జారీ చేశారు. సుమారుగా 20 సెంటీమీటర్ల లోపల వర్షపాతం నమోదే అవకాశం ఉంది. అయితే ఈ మోంతా తుఫాను వల్ల చాలా ప్రాంతాల్లో ఫ్లాష్ ఫ్లడ్ ప్రమాదం అయితే పొంచి ఉంది. ప్రకాశం జిల్లా ప్రాంతానికి కూడా ఫ్లాష్ ఫ్లడ్ ప్రమాదం పొంచి ఉంది. అలాగే మిగిలినటువంటి ప్రాంతాలు కూడా ఒక్కసారిగా, అంటే ఆకస్మికమైనటువంటి వరదలు అనుకోవచ్చు. కేవలం 1 గంట వర్షం కురుస్తుంది. ఆ గంట కురిసిన వర్షం కూడా 20 సెంటీమీటర్లు, 25 సెంటీమీటర్లు ఆ పైబడినటువంటి వర్షపాతం నమోదే పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మోంతా తీవ్ర తుఫాన్ తీరాన్ని తాకింది. పూర్తిగా తీరాన్ని దాటడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. గతంలో కూడా నీలం తుఫాన్ 2010 అక్టోబర్ 28వ తారీఖున తీరం దాటింది. అప్పుడు కూడా మచిలీపట్నానికి సమీపంలోనే తీరం దాటింది. 2021 అక్టోబర్ 29వ తారీఖున గులాబ్ తుఫాన్ తీరం దాటింది. కళింగపట్నానికి పరిసర సమీపంలో తీరం దాటింది. ముఖ్యంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోనే తీవ్ర తుఫాన్ అయింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోనే తీవ్ర తుఫాన్గా ఈ మోంతా తుఫాన్ తీరం దాటింది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఉన్న ప్రాంతం అంతా కూడా బలమైనటువంటి గాలులు ఉన్నాయి. బలమైనటువంటి వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ ప్రభావం
మరో 24 గంటల పాటు కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే కోనసీమ జిల్లా ప్రాంతానికి, ఉభయ గోదావరి జిల్లా ప్రాంతానికి, కాకినాడ జిల్లా పరిసర ప్రాంతానికి కూడా బలమైనటువంటి గాలుల ప్రభావం కొనసాగుతోంది. కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.